వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. కొన్ని సామాజిక వర్గాల్లో వివాహాది విందు సందర్భంగా నాన్ వెజ్ వడ్డిస్తుంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే మటన్, మధ్యతరగతి వాళ్ళైతే చికెన్ తో భోజనం పెట్టడం కామన్. ఇప్పుడు ఈ విషయమే ఓ పెళ్లిలో పెద్ద గొడవకు దారితీసింది. మటన్ తో విందు భోజనం పెట్టలేదని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు గొడవకు దిగడంతో పెళ్లి మంటపం కాస్త రణరంగంగా మారిపోయింది. చేతికి ఏది దొరికితే అది తీసుకుని కొట్టుకున్నారు. వధూవరులు బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి చిత్తక బాదుకోవడంతో పెళ్లికి వచ్చిన వాళ్ళు పరుగులు తీశారు. ఈ మటన్ గొడవ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. భద్రాద్రి జిల్లా ఉప్పుశాఖ గ్రామానికి చెందిన అజ్మీరా కుమారి వివాహం కొత్తగూడెంకు చెందిన ప్రవీణ్ తో నిశ్చయించారు. వీరి పెళ్లి అమ్మాయి ఇంటి వద్దే శుక్రవారం జరిగింది. వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత భోజనాలు వడ్డించే సమయంలో పెళ్లికొడుకు తరపు వాళ్ళు మటన్ కావాలని డిమాండ్ చేశారు. తమకంత స్తోమత లేదని, తమ స్థాయికి తగ్గట్టుగా చికెన్ తో భోజనం పెడుతున్నామని పెళ్లి కూతురు వర్గం చెప్పింది. దాంతో గొడవ మొదలైంది. బంధువులు ఎంత నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ వినలేదు. దాంతో భోజనం టేబుళ్లు, కుర్చీలే ఆయుధాలుగా చేసుకుని చిన్న సైజు యుద్ధం చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీళ్ళ ఆవేశం చూసిన పెళ్లికొచ్చిన వారు వినోదం చూసినట్టుగా చూశారు. భోజనాల మాట దేవుడెరుగు, ముందు దెబ్బలు తగలకుండా ఉంటే చాలని దూరంగా పరుగులు తీశారు. ఇక ఆవేశం చల్లబడిన తర్వాత ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి పుణ్యమా అని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.